మీ స్థితిగతులను బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి విసుగుపోతే మనం చేసే పనేంటి? చచ్చిపోదాం. ఇన్ని అప్పులతో బ్రతకడం దేనికి? ఇన్ని బాధలతో బ్రతకడం దేనికి? ఇన్ని నిందలతో బ్రతకడం దేనికి? ఈ అన్ని భరిస్తూ ఎందుకు బతకాలి? లోపల ప్రేరేపణ ఏంటండి, ఇదిగో ఇంకెందుకు నీ బతుకు, ఈ బాధతో నువ్వు బతికే కంటే చచ్చిపో అన్న ప్రేరేపణ వస్తుంటే బతకడం దేనికని చచ్చిపోవడం కాదు. బాధల్లోనైనా ఆవేశంలోనైనా నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఏం చేయాలి? ఒకవేళ నీ దారులన్నీ మూసుకుపోని అనుకుంటే, నీకు ఏ దారి కనబట్టలేదంటే, కాన రావట్లేదంటే ఓ పని చేయి. ఏం చేయి? దేవా, నా చుట్టూ దారులు మూసుకుపోయి ఏం చేయమంటావు అంటే నువ్వేం చెప్తావు? ఒకసారి చెప్పు. ఏ నిర్ణయం తీసుకోమంటావు? నాకైతే ఏమీ కనపట్టలేదు, నా దారులన్నీ మూసుకుపోయి ఒకసారి చెప్పు అని ఆయన దగ్గర పెడితే బాగుంటుంది.